హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. అసలు నాకు డౌట్ అండి. చాలా రోజుల నుంచి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. చాలా రోజుల నుంచి నాకు సమాధానం రావట్లేదు. రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ ఉందా లేదా? విద్యార్థులతో కార్పొరేట్ కాలేజీలు లిటరల్లీ బిజినెస్ చేస్తున్నాయి. రూల్స్కి విరుద్ధంగా క్లాసులు పెడుతున్నారు. ఐఐటి నీట్ పేరుతో వీళ్ళు వేల కోట్లు, నిజంగా వేల కోట్ల దందా చేస్తున్నారు తెలుసా. ఇంటర్ సీటుకి, ఒక్క ఇంటర్ సీటుకి 6 నుంచి 10 లక్షలు తెలుసా మీకు? వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంటర్ సీట్ కోసం 6 నుంచి 10 లక్షలు తీస్తున్నారండి. మళ్ళీ మీ పిల్లోడు చదువుకోవటానికి ఏసీ క్లాస్ రూమ్ కావాలంటే ఇంకో 1,00,000 ఎక్స్ట్రా. ఏంది బిజినెస్సా లేకపోతే క్లాసెస్సా? రూల్స్కి విరుద్ధంగా ఇష్టానుసారంగా అడ్మిషన్లు. దాంతోపాటు ఇదేందో ఈ మధ్యకాలంలో బ్రిడ్జ్ కోర్సులు అంట. బ్రిడ్జ్ కోర్సుల పేరుతో సమ్మర్ హాలిడేస్ కూడా వదలరు పిల్లలకి. ఫైర్ సేఫ్టీ ఉండవు. ఈ కాలేజీలు పోనీ అద్భుతంగా ఉంటాయా అంటే 2 BHKలు 3 BHKలు అపార్ట్మెంట్లు ఉంటాయి చూసారా, వాటిని తీసుకొని వీళ్ళు క్లాసులు పెడతారు. అక్కడ హాస్టళ్ళు, ఫుడ్డు, బెడ్డు అన్నీ అధ్వానమే. ఎన్నిసార్లైనా ఫిర్యాదు చేయండి, ఎన్నిసార్లైనా చెప్పండి, ఎవడు పట్టించుకోడు, ఎవడు దేకడు. అందుకే నేను పదే పదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మరోసారి చెప్తా, ఇంకో 100 సార్లైనా చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డ్ అనేది ఉందా? బతికుందా? మిగిలిందా? అసలు పనిచేస్తుందా? మూసేశారా? తీసేశారా? అసలు ఇంతవరకు షెడ్యూల్ రాలేదు. అప్పుడే అడ్మిషన్లు, క్లాసులు కూడా చెప్పేస్తున్నారు తెలుసా వీళ్ళు ఇంటర్ బోర్డు వాళ్ళు. మరి ఇంత జరుగుతుంటే, ఇంటర్ కాలేజ్ ఇంత చేస్తుంటే బోర్డు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? కార్పొరేట్ కాలేజీ దందాలను అరికట్టాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు కోరినా కూడా ఇంటర్ బోర్డు కనీసం దేకట్ల. వాస్తవానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్ బోర్డు ఏం చేస్తుందంటే ఈ ప్రవేశాలకు, అంటే ఇంటర్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడే మనం ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి, అడ్మిషన్స్ ఇవ్వాలి. కానీ ఇప్పటికే మనకు తెలుసుగా, శ్రీ చైతన్య, పారాయణ, నారాయణ, ఆల్ఫోర్స్ ఇట్లాంటి కాలేజీలు బోల్డ్ ఉన్నాయండి. వీళ్ళు అప్పుడే నో అడ్మిషన్ బోర్డులు పెట్టేశారు, హౌస్ఫుల్ బోర్డు. ఇది ఇంటర్ బోర్డు నిబంధనలకు పూర్తి విరుద్ధం. అయినా కూడా ఇంటర్ బోర్డు పట్టించుకున్న పాపన పోలేదు. మన ఆదాబ్ తరపు నుంచి మనం లాస్ట్ మంత్లో ఇంటర్ బోర్డు వాళ్ళకి ఇట్లా అడిగాం మనం, ఏంటండి నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు ఇచ్చేస్తున్నారు ఏంటని చెప్పి మనం లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసాం. అయినా కూడా ఇంటర్ బోర్డు దేకలా, మనల్ని పట్టించుకోలే తెలుసా. అక్కడ అన్ని చోట్ల కూడా అడ్మిషన్లు ప్రారంభమైనవి, అడ్మిషన్ స్టార్ట్ అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బోర్డులు, పాంప్లెట్లు పెట్టుకున్నా కూడా ఎవడు దాన్ని దేకల. వాల్ పోస్టులు, సోషల్ మీడియా, టీవీ ఛానల్స్లో, ఆఖరికి టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో కూడా అడ్మిషన్ స్టార్ట్ అని చెప్పి యాడ్లు వచ్చినాయి. మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇంటర్ బోర్డు అధికారులు పర్యవేక్షణ లేదు, కాలేజీలు మీరు కంట్రోల్ చేయలేరు. ఎందుకు ఇంత దుస్థితిలో ఉంది ఇంటర్ బోర్డు? ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ఇష్టరాజ్యంగా నడుస్తుంది కాదా? ప్రైవేట్ విద్యా వ్యవస్థపై అసలు ప్రభుత్వానికి నియంత్రణ కొంచెమైనా ఉందా? కాలేజీలు ఇష్టరాజ్యంగా ఫీజులు వసూలు చేస్తాయి, క్లాసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు, ముందుగానే ఫీజులు వసూలు చేస్తారు, ముందుగా అడ్మిషన్లు పెట్టేస్తారు. ఇలా వాళ్ళు ఎన్ని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఎందుకు ఇంటర్ బోర్డు పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్. అయితే ఇక్కడ ఇంటర్తో పాటే జేఈఈ, నీట్, ఎంసెట్ వీటి పేరుతో కోచింగ్లకు మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు అండి. ప్రత్యేకంగా దీనికి ఒక పిఆర్ఓ ఉంటాడు. ఈ పిఆర్ఓ పని ఏందో తెలుసా? ఎవడు బకరా, అదే పేరెంట్స్లో బకరాలని పట్టుకొని వాళ్ళకి వలయటమే. ఏం చేస్తారు? మాది 1, 1, 2, 2, 3, 3, 4, 4, 10 లోపే మా 100 ర్యాంకులు ఉన్నాయని చెప్పి అడ్మిషన్లు తీసుకుంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 బ్రాంచీల్లో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు 2 ఏళ్ల ఇంటర్ కోర్స్ కోసం ఏకంగా 5 నుంచి 6 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఏసీ రూమ్ ఛార్జెస్, తర్వాత బుక్స్ ఛార్జెస్, ఇవన్నీ ఎక్స్ట్రా. ఇవన్నీ గ్రీనరీ, ప్లే గ్రౌండు, ఫైర్ సేఫ్టీ ఇట్లాంటివన్నీ బూతులండి. అక్కడ మనం మాట్లాడకూడదు.
ఇటువంటి అక్కడ ఏడా మచ్చుకు కూడా మనకు కనపడవు. అపార్ట్మెంట్లో కాలేజీలు నడుపుతూ ఉంటారు తెలుసా వీళ్ళు. అపార్ట్మెంట్లో కాలేజీలు నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో, లిటరల్గా చెప్తున్నా, స్టూడెంట్ల జీవితాలతో వీళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇటు ఫీజుల నియంత్రణ లేదు, అటు నియమ నిబంధనలు అమలు చేయకపోయినా నిర్లక్ష్యం. ఇలా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడిందే ఆట పాడిందే పాటగా వస్తుంది. ఇంటర్ బోర్డు కేవలం సినిమా చూస్తుంది. 3వ వంతు కార్పొరేట్ కాలేజీలే రాష్ట్రంలో 1600కు పైగా ప్రైవేట్ కళాశాలలు ఉంటే అందులో దాదాపుగా 600 దాకా కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా మనకి తెలిసినవి ఏందయ్యా అంటే ఇంటర్మీడియట్ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఇదేంటి ఈయన ఇంటర్మీడియట్ క్లాసులు అనుకోండి ఇంటర్మీడియట్ మార్కెట్ అంటున్నాడు అంటే, నిజంగా ఇంటర్మీడియట్ మార్కెట్ ఇది, క్లాసెస్ కాదు చెప్పేది వీళ్ళు. మార్కెట్ హైదరాబాదు దాని చుట్టుపక్కల అటు ఇటుగా 100ల కొద్ది బ్రాంచ్లు ఉన్నాయి. వీటికి ఎటువంటి రూల్స్ ఉండవు, ఎటువంటి రెగ్యులేషన్స్ ఉండవు, నడుస్తూ ఉంటాయి. నిజానికి కాలేజ్ అంటే దానికి ఓ ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి, ఓ ప్లే గ్రౌండ్ ఉండాలి, ఓ పార్కింగ్ ఉండాలి, ఒక గ్రీనరీ ఉండాలి, లైబ్రరీ, ల్యాబ్స్, ఆడిటోరియం, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక హెల్త్ ఆఫీసరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇట్లాంటివన్నీ ఉండాలి. కానీ నేను సవాల్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఏ కాలేజీ కన్నా పోదాం ఇట్లాంటివి మచ్చుకు కూడా ఉండవు. అసలు ఈ కాలేజీలో అడ్మిషన్లు ఎప్పుడు అయిపోయాయి? కొన్ని కాలేజీలో అడ్మిషన్లు అవ్వవు తెలుసా? ఎంతమందిని తీసుకుంటారు, 100ల మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, అడ్మిషన్స్ తీసుకుంటానే ఉంటారు. ఈ మేరకు అపార్ట్మెంట్లు అద్దెకి తీసుకొని కొత్త బ్రాంచ్ తెరిచేస్తారు. ఏముంది, ఈజీ కదా, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకొని 4 బెంచ్ వేయడం, ఒక బోర్డు పెడతాం, అయిపోయింది. దీనికి ఇలా దగ్గర ఉన్న మరో టెక్నిక్ ఏంటంటే పర్మిషన్ ఒక చోట తీసుకుంటారు, కాలేజ్ ఇంకో చోట పెడతారు. 4 ఉండాల్సిన హాస్టల్ రూమ్లో 10 మందిని నిజంగా పందులు కుక్కని కుక్కుతారండి స్టూడెంట్స్ని. ఒక క్లాస్ రూమ్లో మన రూల్స్ ప్రకారం క్లాస్ రూమ్కి 40 మంది స్టూడెంట్స్ ఉండాలి. 40 మంది స్టూడెంట్స్ మించి ఒక క్లాస్ రూమ్లో కూడా ఉండకూడదు అని రూల్. అయినా కూడా ప్రతి సెక్షన్లో పూర్ అని చెప్పి ఒకటి, యావరేజ్ అని చెప్పి ఒకటి, అబోవ్ యావరేజ్ అని చెప్పి ఒకటి స్టూడెంట్లు వీళ్ళు పెడతారు. కానీ కార్పొరేట్ కాలేజీలు స్టూడెంట్లకు ముందుగా టెస్ట్ పెట్టి అందులో పర్ఫార్మెన్స్ ఆధారంగా సెక్షన్లు డివైడ్ చేస్తారు. ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్న పిల్లలందరితో సపరేట్ బ్రాంచ్లు పెట్టి వాళ్ళపైనే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళకు మాత్రమే స్టాఫ్ ఉంటుంది, మంచి మెటీరియల్స్ ఉంటాయి, మంచి ఫుడ్ పెడతారు, మంచి ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళని చేపలు రాకినట్టు రాకుతారు. వీళ్ళల్లో ర్యాంకులు వచ్చేవాళ్ళు 10ల సంఖ్యలో ఉండగా మిగిలిన వేలాది మందికి ఎటువంటి ర్యాంకులు రావు. మరి ఇన్ని లక్షలు పెట్టినా కనీసం ఇంటర్ పాస్ కాని వాళ్ళు వేలల్లో ఉంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసర్లు మేనేజ్ చేసి ఆ విషయాలు బయటికి రానివ్వరు. 100% పాస్ పర్సెంటేజ్ చూపిస్తారు వీళ్ళు తెలుసా. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మనకి దగ్గరగా చూసుకుంటే మాదాపూరు, కొండాపూరు, కుకట్పల్లి, ఆదిబట్ల, ఆ తర్వాత విఠల్వాడి, చిక్కడపల్లి, హైదర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఇంకా ఎల్బీ నగర్, ఇలాంటి ప్రాంతాల్లో కార్పొరేట్ కాలేజీలకు అడ్డాలి ఇవి తెలుసా. 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంకా 10th ఎగ్జామ్స్ అవుతా రిజల్ట్స్ రాకముందే వీళ్ళు అడ్మిషన్ స్టార్ట్ చేసేసారు. అడ్మిషన్ స్టార్ట్ చేయడం కదండి బాబు, అడ్మిషన్స్ అయిపోయినాయి చాలా చోట్ల. జనవరి నుంచే వీళ్ళు పేరెంట్స్కి ఫోన్లు చేస్తారు. దీనికి ఒక పిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా అడ్మిషన్ తీసుకుంటే మీరు ఫీజులో కన్సెషన్ ఇప్పిస్తారండి వీళ్ళు తెలుసా. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో కన్సెషన్, ఇది వ్యాపారం కదా మరి. 10,000 నుంచి 1,00,000 దాకా అడ్వాన్స్ తీసుకొని అడ్మిషన్ నెంబర్ ఇస్తారు. అడ్మిషన్ నెంబర్తో పాటే ఆన్లైన్ క్లాస్ లింక్ కూడా వాట్సాప్లో పెట్టేస్తారు. నిజానికి మే 31 దాకా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో ఇంటర్ బోర్డు కాలేజీలకు సెలవులు తెలుసా. కానీ కార్పొరేట్ కాలేజీలు మొన్న బుధవారం నుంచి స్పెషల్ క్లాసులు పెట్టేశాయి. 10th క్లాస్ పరీక్షలు రాసిన స్టూడెంట్లకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో తరగతులు పెట్టేస్తున్నారు. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లు ఆధారాలతో సహా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్క కాలేజీపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అయితే 2 ఏళ్ల నుంచి మనకి మొత్తం ఇంటర్ కోర్స్ 2 ఏళ్ళు ఉంటుంది కదండి. ఈ 2 ఏళ్ళకి ఏకంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలంటే వీళ్ళు ఎంత తీసుకుంటారో తెలుసా? 5 లక్షల నుంచి 6 లక్షల దాకా ఉంటాయి కార్పొరేట్ కాలేజీలో ఫీజులు. దీంతోపాటు ఏసీ క్యాంపస్ చెప్పేసి, ఏసీ క్యాంపస్ అయితే బాగుంటుందని చెప్పి ఇంకో 1-2 లక్షలు ఎక్స్ట్రా ఫీజు వేస్తారు. నిజానికి మనకి అఫీషియల్గా కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి సమ్మర్ అయిపోద్ది దాదాపుగా.
ఆ తర్వాత ఇంకేంటి మనకు వచ్చేది వర్షాకాలం, చలికాలం. అప్పుడు ఎవడన్నా ఏసీలు వేసుకుంటాడా అండి? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఐఐటి, నీట్ ఇలాంటివి చదవాలంటే ఏసీ ఉంటే బాగా చదువుతారంట పిల్లలు. ఏసీ ఉంటే మంచి ర్యాంకులు వస్తాయంట అని చెప్పి పేరెంట్స్కి కథలు చెప్పి మెడికల్ దాంతోపాటు మెడికల్ కోసం, యూనిఫామ్ కోసం, దోబీ కోసం, స్టడీ మెటీరియల్ పేరుతో ఇంకో 1,00,000 ఫీజు వసూలు చేస్తారు. ఫస్ట్ ఇయర్కి ఒక ఫీజు తీసుకుంటూ సెకండ్ ఇయర్కి మళ్ళీ ఫీజు పెంచుతారు. ఇంకో 20,000 నుంచి 50,000 పెంచేస్తారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీల ఆగడాలు అడ్డుకట్టేసి తల్లిదండ్రులకి కాస్తైనా న్యాయం చేస్తారేమో చూద్దాం. నాకైతే నమ్మకం లేదు. నేను పదే చెప్తున్నాను, రాష్ట్రంలో ఇంటర్ బోర్డు లేదు. ఇంటర్ బోర్డు కార్పొరేట్ కాలేజీలు అంటే భయపడుతుంది. చూద్దాం మరి. ఇప్పటికైనా మనం ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నాం, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం, ఇప్పటికైనా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటుందా, అలానే భయపడుతూ ఉంటుందో చూడాలి మరి.